హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన షాప్లో ఇంకా 2 డేస్లో ఇండిపెండెన్స్ డే ఉంది. సో ఆ స్పెషల్గా అయితే కొన్ని జెండాస్ లైక్ రిబ్బన్స్ అట్లా తెచ్చాం. అవి ఓపెనింగ్ చేద్దాం. ఏవి ఎట్లా ఉంటాయి, ఇదిగో మొత్తం బాక్స్ ఉంది, అది తీద్దాం. అసలు ఎన్ని తెచ్చారు, ఎన్ని మల్టిపుల్ కలర్స్ తెచ్చాం. సో ఈ ఫస్ట్లీ కలర్ పేపర్స్ లైక్ కట్ చేసి చేస్తారు కదా, సో A4 షీట్లే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్లీ కలర్ పేపర్స్ అన్నట్టే చూస్తాం. ఇంకా ఫస్ట్ అందరికన్నా చిన్నపిల్లలకి బాగా ఇష్టమైంది జెండా. ఈ త్రూది అరౌండ్ 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుందేమో మోస్ట్లీ ఈ జెండాలు. లైక్ ఇంకా తర్వాత మెయిన్లీ మా స్కూల్లో ఇవైతే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు అనుకో, బట్ ఇప్పుడు మోస్ట్లీ స్టిక్కర్స్ అయ్యారు. మొత్తం స్టిక్కరింగ్ వస్తుందంట ఇవి. సో అంటే లాస్ట్ టైం కూడా విలేజ్ వాళ్ళు అడిగారు, అంటే మేము స్కూల్కి వెళ్ళకపోతే పర్లేదు, మేము అతికించుకుంటాం కదా, మాకు దేశభక్తి ఉంది కదా, సో అందుకనే తెచ్చేది. ఇంకా పోతే ఈ స్టాంప్స్ లైక్ కొంచెం లెజెండరీ ఉన్నోళ్ళు, బలిసిన వాళ్ళు, మోస్ట్లీ డబ్బు ఉన్నోళ్ళు, అంటే ఆ జెండాతో పాటు గ్రాండియర్గా పెట్టాలనుకుంటారు. సో వాళ్ళ కోసం ఇది. అండ్ దెన్ ఇగో ఇవి రిబ్బన్స్. మంచిగా 10 రూపీస్ అమ్మాలనుకుంటా ఇది మోస్ట్లీ. యా, ఇవి ఒక మంచి పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది ఇది. ఇవి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ కూడా మోస్ట్ సేలింగ్ ఇవి అవి ఆ రోజు. ఇంకా పోతే బెలూన్స్, డెకరేషన్స్ కోసం బెలూన్స్. ఈ అలా అనుకోకపోయినా బర్త్డే అని సెట్ అవుతాయి. సో గుడ్. ఆన్ మై మోస్ట్ ఫేవరెట్, అంటే ఎప్పటి నుంచి అందరూ వేసుకుంటుంటే చూడడమే కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దొరకద్ది, అసలు ఏంటిది, ఎంత అవుద్ది, మోస్ట్లీ చాలా హండ్రెడ్స్లో ఉంటుందేమో అనుకున్న రోజులు అవి. బట్ ఈరోజు మనం అయ్యే అమ్ముతున్నాం అంటే అది కొంచెం కిక్గానే ఉంటుంది. మోస్ట్లీ ఇవి చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకైనా సైకిల్కి వేసుకోవచ్చు. సో గ్రాటిట్యూడ్ టు మీ, అంటే మై చైల్డ్హుడ్లో మాకు దొరకనివన్నీ నేను తెచ్చి పెడుతుంటే కొంచెం గ్రాటిట్యూడ్ టు మీ. చాలా బాగుంటాయి సైకిల్స్కి కానీ బైక్స్కి కానీ. సో అది. ఇంకపోతే ఇందాక చెప్పాను కదా గ్లౌసెస్. సో అవి అందరికి పెద్ద చేతులు ఉన్న వాళ్ళకి, మోస్ట్లీ చిన్నపిల్లలకు కూడా సరిపోతాయి. అంటే మా స్కూల్లో మోస్ట్లీ ఇదిగో ఈ స్కూల్ వావెళ్ళ స్కూల్ మోస్ట్లీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఉన్నారు. వావ్. అది ఇది ఇది ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలే అసలు. గర్ల్స్కి వావ్ కదా, గర్ల్స్కి అంటే క్లిప్ బోర్డ్స్ కదా, దట్స్ ఇట్. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్, డ్యాన్స్ పార్టిసిపేషన్ చేసేటప్పుడు, ఏమన్నా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు లైక్ ఇట్లాంటివి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది, అంతా వావ్ అన్నట్టు. సో దట్స్ క్లిప్స్. అండ్ నేను మెస్పరైజ్ అయిన వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్టర్ ఈ క్లిప్స్ తర్వాత, దెన్ దిస్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ అండ్ స్పెషల్ టు మీ. అంటే ఒక బ్రాస్లైట్ టైపు, గర్ల్సే వేసుకుంటారని లేదు, బాయ్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది, గ్రాటిట్యూడ్గా లెఫ్ట్ హ్యాండ్కి మంచిగా ఒక బ్రాస్లైట్ టైపు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా పోతే మోస్ట్లీ అంతే. పెన్స్ కావాల్సి ఉంటే పెన్స్ తెచ్చాను అంతే. మోస్ట్లీ సరుకు ఈ బొమ్మె లోపల దేవుడు కనిపించేస్తాడు. సో ఇవైతే మోస్ట్లీ చాలా ఉన్నాయి.
అయిపోయే లోపల మీ ఫ్రెండ్స్ అంటే మా స్కూల్ వావెళ్ళ అన్ని ఊర్లో తయారు కదా, కొన్ని ఊర్లో తక్కువ చేస్తారు. సో మేము మా చుట్టుపక్కల ఊర్లో లైక్ వావెళ్ళ, దంపూరు, వేడలు సంథింగ్ లైక్ మీరేమన్నా ఈ రీల్ చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలకు మోస్ట్లీ ఎల్లుండి కదా, ఇంకా 2 days ఉంది. సో మేము ఈ రోజు నుంచే బయట షాప్లో పెడతాం. సో రేపు కానీ వీలుంటే ఎల్లుండి మార్నింగ్ అట్లాగా మీ పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది కదా, మంచిగా నిండుగా చూస్తూ, ముందు పేరెంట్స్కే కదా ఇష్టం. సో ఒకవేళ పిల్లలు చూస్తుంటే నా అమ్మ వాళ్ళని అడగండి, మంచిగా ఉంటాం, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, మాకు ఇలా కావాలి, ఇలా ఉంటుంది అని. సో అది మై ప్లెజెంట్ టు యూ. అదే చాలా బాగున్నాయి. వచ్చేయండి, వెల్కమ్ టు ఫ్యామిలీ మార్ట్. ఇక్కడ పార్టీని అంటే ఒక సెలబ్రేషన్ బట్టి, వెకేషన్ బట్టి ఆబ్జెక్ట్స్ మారుతూ ఉంటాయి. లైక్ మొన్నే ఫ్రెండ్షిప్ డే అయింది, మోస్ట్లీ మన దగ్గర మోస్ట్ సేలింగ్ అయింది ఆ రోజు. ఈరోజు ఇండిపెండెన్స్ డే 2 daysలో, నెక్స్ట్ రాఖీ వస్తుంది. ఎవ్రీ ఫెస్టివల్, ఎవ్రీ వెకేషన్ డిఫరెంట్గా ఉంటుంది మా దగ్గర అన్ని ప్రొడక్ట్స్. అంటే వావిళ్ళలో ఉంది స్కూలు, అదే ఈ మార్ట్. సో దానికోసమే ఆడెళ్తాం అనుకున్నట్టు కాకుండా కొంచెం అనేది దొరుకుతాయి కదా, ఒకసారి ట్రై చేయండి. అది మోస్ట్లీ మా దగ్గర లేకపోయినా ఒక 2 daysలో వచ్చేస్తుంటుంది మొత్తం. సో మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. మేము ఇంకోటి గ్రాటిట్యూడ్తో చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము మోస్ట్ వ్యూవర్స్కి, ఐ మీన్ కస్టమర్స్ చెప్పేది అవుట్ ఆఫ్ ది స్టాక్. అంటే కేర్లెస్గా ఉండి అవుట్ ఆఫ్ ది స్టాక్ అని చెప్పడం కాదు, మేము తెచ్చి అయిపోతున్నట్టు, మోస్ట్లీ ఫాస్ట్గా అయిపోతున్నట్టు చెప్పడం ఇది. సో అండర్స్టాండ్ టు మీ, అవుట్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ మోర్ రిపీటెడ్ వర్డ్ ఇన్ మై షాప్. సో అది. అండ్ దెన్ మోస్ట్లీ వెల్కమ్ టు మై ఫ్యామిలీ మార్ట్.